మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. మోటివేషన్ తోటే చాలా మంది లబ్ధిదారులు అవుతారు, చాలా మంది బ్యాంకు రుణాలు తీసుకుంటారు. ఒక్కటని కాదు, ఎన్నో పనులు నేను చేసేది, మీరు చేపిస్తున్న పనులు కూడా ఇంతకు నేను లిస్ట్ చూశాను, చాలా పనులు ఉన్నాయి. మీరందరూ మహిళలకే ఎందుకు ఈ బాధ్యత అప్పచెప్పారంటే, మహిళలు ఇంటిని చక్కదిద్దుతారు, తర్వాత గ్రామాన్ని చక్కదిద్దుతారు. మీకు అనిపించవచ్చు ఇదంతా మైక్రో మేనేజ్మెంట్, మైక్రో ఫైనాన్స్ అనుకుంటున్నారు, కానీ అన్ని చిన్న చిన్న బిందువులు కలిస్తేనే సిద్ధు అవుతుంది అన్నట్టు. అంటే చిన్న చిన్న నీటి చుక్కలు కొట్టే సముద్రం అవుతుంది. అట్లా మీ చిన్న చిన్న పనులు లేదా మీ సమస్య లేదా మీరు ఇచ్చే సమయం అంతా కలుపుకుంటేనే ఇప్పుడు మీరు చెప్పారు కోట్లలో ఆదాయం వస్తుందని. కోట్లు అంటే చిన్న మాట కాదు, మీకు వచ్చే జీతం తక్కువనే అయ్యి ఉండొచ్చు, కానీ మీ సమయము, మీ ఎనర్జీ, మీ శ్రమ అంతా కూడా రాష్ట్రంలో ఏమంటారు ఆదాయం రావడానికి చాలా మటుకు మీరందరూ కూడా అంత భాగస్వాములని ఇప్పుడు అర్థమవుతుంది. ఇంకా మీ ఎమ్మెల్యే గారంటే లెక్చర్ కాబట్టి ఏ గ్రేడ్ అంటే ఏంటి, బి గ్రేడ్, అది మాత్రం నేను చదువుకునే టైంలో అయినా మమ్మల్ని గ్రేడ్ల బట్టే నిర్ణయించేవారు. కాబట్టి రానున్న రోజులలో మీరు సీరియస్ గా వర్కప్ చేయాల్సిందే. సార్ వదిలారు, అందరు ఏ గ్రేడ్ రావాలని కోరుకునే వ్యక్తి. నేను చదువుకునేటప్పుడు కూడా అదే మాట అయిపోయాడు. వనరులు మేము కల్పిస్తాము, మీకు కావాల్సిన సమస్యల్ని లేదా మీకున్న సమస్యల్ని తీర్చడానికి మేము ఉంటాం, కానీ ఏ గ్రేడ్ తెచ్చుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే. కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా తీర్చడానికి మీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, నేనున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీ డిపిఎంలని, ఏపీఎంలని, సిసిఏలు అందరినీ కూడా గుర్తించడానికి అందరం ఉన్నాము. అందరూ కూడా ఇప్పుడు బాధ్యతయుతంగా పనిచేసి మీకున్న టార్గెట్స్ ఇంకా బాగా రీచ్ అవ్వాలి. గన్పూర్ అంటేనే ఈ సెర్ప్కి ఒక రోల్ మోడల్ గా తయారవ్వాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. మీ అందరి మధ్యలో ఈ రోజు ఇక్కడ ఉండడం కూడా, నేను మార్నింగ్ అడిగిన మీకు ఏ ప్రోగ్రామ్స్ ఉన్నాయి అంటే, మహిళా సంఘాలని కలిసే ప్రోగ్రామ్ ఉందంటే నేను తప్పకుండా వస్తా అని చెప్పి మిమ్మల్ని చూడడానికి, మీ సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన. సో ఈరోజు నాకంటూ కొంత అవగాహన వచ్చింది మీ సంఘం మీద. మీకు నేను కూడా చేదోడు వాదోడుగా ఉండి మీకున్న సమస్యలను తీర్చడానికి తప్పకుండా ఒక ఎంపీగా, ఒక మహిళగా, ఒక డాక్టర్గా మీ ముందుంటా అని తెలియజేసుకుంటూ, నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరియు నా సోదరి మనులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు. కొంచెం రూమర్స్ ఎంపీ ఉన్నాయి సార్, అవి క్లియర్ చేస్తే ఏదైనా కారణం ఉంటే చెప్తే మేము కూడా మీకు సహాయం చేస్తాం, కానీ ఇట్లా ఉండదు కదా సార్. విలేజ్ లెవెల్లో ఎక్కువ ఎంపీఎస్ ఉన్నాయి సార్, ఎవరు మెంబర్స్ కట్టట్లేక ఎంపీఎల్కి వెళ్తే మనకు ఆ లోన్ వెళ్ళదు సార్. ఆ వెళ్ళకపోవడం వల్ల ఏ మెంబర్స్ కూడా ఇతర వేరే వేరే ఇక్కడ తీసుకొని ఇవి కట్టకుండా వేరే చోట్ల అప్పులు తీసుకుంటున్నారు సార్. ఇప్పుడు తుమ్మపేట చాలా గ్రామాలలో ఆ పెన్కేర్ అని, బంధన్ అని అటువంటి బ్యాంకులు రావడం వల్ల ప్రైవేట్ బ్యాంకుల దగ్గర తీసుకొని మన దగ్గర తీసుకున్న అప్పులు వాళ్ళు కట్టట్లేదు సార్. దాదాపు ఎక్కువ శాతము ఎస్సీ అండ్ ఎస్టీ ఫ్యామిలీస్ దగ్గర ఎక్కువ ఎంపీ ఉంది సార్. అది ఒక చాలా కొంచెం ఇబ్బందిగా మోటివేట్ చేయాలి సార్. మోటివేషన్ గ్రామాలకు పోవాలి, ఎస్ఎస్జీ సమావేశాలు పెట్టాలి, మోటివేట్ చేయాలి. చేస్తున్నాం సార్. కమిటీ కానీ మళ్ళీ మీకు రోడ్ ఇప్పిస్తామని చెప్పాలి. చేస్తున్నాం సార్. అది కూడా కమిటీ, ఎంక్వైరీ కమిటీ వేసేసి వెళ్తున్నాం సార్, విలేజ్ వైజ్ గా అది చేస్తాం సార్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.